నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభోకు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు, దవడ కదిలిస్తే తీవ్రమైన నొప్పి, నిద్రతో నొప్పి దూరం, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. పసుపు మనకు వంట దినుసు మాత్రమే కాదు, మన సంప్రదాయ ఆచార వ్యవహారాల్లో ఒక విడదీయలేని భాగం కూడా. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పసుపులో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. యాంటీసెప్టిక్ గానే కాదు, గుండెకు కూడా పసుపు ఎంతో మేలు చేస్తుందని చెబుతారు నిపుణులు. పసుపులో దాగిన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం. తొలిమంచు కురిసే వేళలో ముఖమంతా పసుపు పూసుకుని, కాళ్లకు పసుపుతో పారాణి పెట్టుకుని, ఇంటి ముందు రంగవల్లికలు తీర్చిదిద్దటం మన సమాజంలో ఒక సంప్రదాయం. పసుపు లేనిదే మన ఇళ్లల్లో ఏ శుభకార్యమూ జరగదు. పెళ్ళిళ్ళైనా, పేరంటాలైనా, పండగలైనా, పబ్బాలైనా పసుపుతోనే మనం శ్రీకారం చుడతాం. ఇక వంటల్లో అయితే చిటికెడు పసుపు లేనిదే మనకు ఏ వంట పూర్తి కాదు. మన ఆచార వ్యవహారాల్లో ఇంతటి కీలకమైన పసుపుకు మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచే దివ్యమైన గుణాలు ఉన్నాయని చెబుతుంది ఆయుర్వేదం. సాధారణ జలుబు మొదలుకొని గుండె జబ్బుల దాకా అనేక సమస్యలను అడ్డుకునే శక్తి పసుపుకు ఉందని చెబుతున్నారు డాక్టర్. ఈ పసుపుని వృక్షశాస్త్ర పరిభాషలో కుర్కుమా లాంగా అంటారు. దీనిలో ఉండేటువంటి కుర్కుమిన్ అనేటువంటి ఒక పదార్థం, దాని లోపల ఉన్నటువంటి పదార్థం ఏంటంటే ఈ పసుపులో ఉండేటువంటి ఔషధ గుణాలకి ముఖ్యమైనటువంటి కారణం ఇది. అలాగే ఈ పసుపు ఒక యాంటీసెప్టిక్గా, ఒక యాంటీబయాటిక్గా కూడా బాగా పనిచేస్తుంది. అలాగే దీనికి రక్తాన్ని శుద్ధి చేసేటువంటి ఒక మంచి గుణం ఉంది. లివర్ బాగా పనిచేసేటట్టుగా చేసేటువంటి గుణం ఉంది. మధుమేహాన్ని తగ్గించేటువంటి గుణం ఉంది. చర్మ వ్యాధులు తగ్గించేటువంటి గుణం ఉంది. ఇలాగ ఏంటంటే రకరకాలు ఎన్నెన్నో వ్యాధులను తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడేటువంటి ఔషధం అనమాట. అంటే జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న సమస్యల నుంచి క్యాన్సర్ లాంటి బాగా దీర్ఘకాలికమైనటువంటి ఒక కాంప్లికేటెడ్ సమస్య ఉన్నప్పుడు కూడా ఈ ఔషధంగా పసుపు బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ పసుపుని ఎలా వాడుకోవాలంటే పసుపు చూర్ణంలాగా వాడుకోవచ్చు. అంటే ఆ పసుపు యాజిటివ్ మనకు దొరుకుతూ ఉంటుంది కదా, ఆ విధంగా దాన్ని ఒక చూర్ణంలాగా 3 నుంచి 4-5 గ్రాముల పరిమాణంలో తీసుకోవచ్చు. అలా కాకపోతే పసుపు కొమ్ములని కొంచెం ముక్కలుగా చేసేసి దాన్ని ఒక కషాయంలాగా తయారు చేసుకుని ఆ కషాయాన్ని కడుపులోకైనా వాడుకోవచ్చు, అలాగే పైపుతో కూడా వాడుకోవచ్చు. పసుపు, పచ్చి పసుపు దొరికినట్టయితే కనుక దాన్ని దంచి రసంలాగా తీసుకుని ఆ రసాన్ని కూడా ఔషధంగా వాడుకోవచ్చు. ఆధునిక వైద్యం బాగా అందుబాటులోకి వచ్చాక ఇప్పుడంటే మందు బిళ్ళలు మింగుతున్నాం. కానీ ఒకప్పుడైతే ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు పసుపును ఒక దివ్యౌషధంగా తీసుకునేవాళ్ళు మన పెద్దలు. కాస్త జలుబు చేయగానే, పిల్లలు హాచ్మని తుమ్మగానే వేడి నీళ్ళల్లోకి కాస్త పసుపు వేసి ఆవిరి పట్టేవాళ్ళు, లేదా గ్లాసుడు పాలలోకి చిటికెడు పసుపును కలిపి తాగించేవాళ్ళు. అంతే, జలుబు ఇట్టే మాయమైపోయేది. ఇక చర్మంపై కాస్త పుండు పడినా, కాలిన గాయాలైనా, పదునైన వస్తువులు కోసుకుని రక్తం కారుతున్నా వెంటనే పసుపు అద్దేవాళ్ళు. పసుపులో యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నట్లు ఇవాళ మనకు అనేక పరిశోధనలు సైతం చెబుతున్నాయి. పసుపుకు గుండె జబ్బుల్ని సైతం నివారించే గుణం ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. జలుబు అనేటువంటి సమస్య వచ్చినట్టయితే కనుక ఇతర ఔషధాలు ఏమి వాడక్కర్లేకుండా ఒక చెంచాడు పసుపుని తీసుకుని ఒక బకెట్ వేడివేడి నీళ్ళల్లో వేసేసి దాన్ని ఆవిరి పట్టినట్టయితే కనుక తొందరగా ముక్కు లోపల ఉన్నటువంటి ఆ వైరల్ జీవులన్నీ తొందరగా పోయి తొందరగా జలుబు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే జలుబు ఉన్నప్పుడు ఈ ఆవిరి పట్టడమే కాకుండా వేడివేడి పాలల్లో ఒక అర చెంచాడు పసుపు వేసేసుకుని ఆ పాలను వేడిగా తాగుతున్నట్టయితే కూడా జలుబు తొందరగా తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా చర్మ వ్యాధులు అవి ఉన్నప్పుడు, అంటే కొంచెం పైన మచ్చల్లాగా లేకపోతే కొంచెం రసి అది కారుతూ ఉన్నప్పుడు, అలాంటి చర్మ వ్యాధులు ఉన్నప్పుడు ఏంటంటే ఈ పసుపు పొడిని దానికి సమానంగా లేత వేప ఆకులు
రెండింటిని ఒక పేస్ట్ లాగా నూరేసుకుని దాన్ని కనుక పైపూతగా వాడుతూ ఉంటే ఇవి తొందరగా తగ్గిపోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొంతమందికి బహిష్ట సమయంలో రక్తస్రావం అధికంగా అవుతూ ఉంటుంది. దానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఏవో ఔషధాలు అవి ట్రై చేస్తూ ఉంటారు. అయితే సింపుల్గా ఈ పసుపుని తీసుకొని దాన్ని ఒక ముద్దలాగా చేసుకుని, అంటే కొంచెం నీళ్లు కలిపి ఒక కుంకుడుకాయంత పరిమాణంలో చేసుకొని అధిక రక్తస్రావం అవుతున్న సమయంలో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకున్నట్టయితే కూడా ఈ రక్తస్రావం బాగా తగ్గడానికి ఈ ఔషధం తోడ్పడుతుంది అన్నమాట. అలాగే మధుమేహం వ్యాధితో బాధపడే వాళ్ళు కూడా పసుపుని బాగా వాడుకోవచ్చు. పసుపు చూర్ణాన్ని, ఉసిరి చూర్ణాన్ని రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని రెండింటి మిశ్రమాన్ని ఒక 3 గ్రాముల పరిమాణంలో నిత్యం తీసుకుంటూ ఉన్నట్టయితే మధుమేహం అదుపులో రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖం మీద రకరకాల పొక్కులు అవి వస్తూ ఉంటాయి, వాటికి కూడా ఎన్నో ఔషధాలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ పసుపు దానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి ఔషధం. జిల్లేడు పాలు, పసుపు రెండింటిని బాగా కలిపేసి కొంచెం ఎండబెట్టి ఉంచుకుంటే ఒక పొడిలాగా తయారవుతుంది. ఈ పొడిని జాగ్రత్త పెట్టించుకొని దాన్ని ఎప్పుడైతే వాడుకోవాలనుకుంటారో అప్పుడు కొంచెం నీళ్ళతో తడి ముద్దలాగా చేసేసి ఆ ముద్దని ఈ పొక్కుల మీద కనుక రాస్తూ ఉన్నట్టయితే తొందరగా ఆ పొక్కులు తేలిగ్గా తగ్గిపోతాయి. దగ్గుతో కనుక బాధపడుతున్నట్టయితే దగ్గులో కూడా ఈ పసుపు బాగా ఉపయోగపడుతుంది. తమలపాకులు 2-3 తమలపాకులు తీసుకుని దానిలో ఒక పావు చెంచాడు ఈ పసుపును కూడా కలిపి ఒక కిల్లీలాగా చుట్టేసుకుని నోట్లో పెట్టి నెమ్మదిగా నవ్వులతో ఆ రసాన్ని మింగాలన్నమాట. అలా మింగుతున్నట్టయితే కనుక దగ్గు తగ్గడానికి ఇది బాగా తోడ్పడుతుంది. అలాగే గొంతు నొప్పి ఉన్నటువంటి వారు ఈ పసుపుని తర్వాత కొంచెం సొంటి కొమ్ము నరక తీసి గంధంలాగా తీసి ఈ రెండింటి మిశ్రమాన్ని గొంతు మీద ఇలాగ ఒక పట్టులాగా వేసుకున్నట్టయితే గొంతు నొప్పి తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ లివర్కి కూడా పసుపు చాలా మంచి టానిక్. ఎవరైనా కామెర్లు లేదా జాండీస్ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నట్టయితే కనుక మీగడ తీసినటువంటి పెరుగు, 1 కప్పు పెరుగు తీసుకుని దానిలో సుమారుగా 1 చెంచాడు పసుపును కూడా కలిపేసి ప్రతిరోజు ఇస్తున్నట్టయితే కనుక లివర్ తొందరగా నార్మల్గా ఫంక్షన్ చేయడానికి సహాయపడుతుంది. ఒంటి నిండా పసుపుతో నలుగు పెట్టుకుని ఆపై తీరిగ్గా స్నానం చేయటం మనకు సంప్రదాయం. ఈ సంప్రదాయం వెనక ఆరోగ్య రహస్యమూ ఉంది. పసుపులోని యాంటీసెప్టిక్ గుణాల మూలంగా మనకు గజ్జి, తామర, ఎగ్జిమా వంటి ఏవైనా చర్మ వ్యాధులు ఉంటే అవి వెంటనే తగ్గుముఖం పడతాయి. ఇక పసుపుకు వేపాకు కలిపి వాడుకుంటే ఎన్నో రకాల సమస్యల నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు వేడి చేసిన నీటిలో కాస్త తేయాకు, పసుపు వేసి బాగా మరిగించి ఆ ఆవిరిని పీలిస్తే ఆస్తమా, ఇస్నోఫీలియా వంటి జబ్బులు తగ్గుతాయి. ఇన్ని దివ్య గుణాలు కలిగిన పసుపును ప్రతినిత్యం మనం ఏదో ఒక రూపంలో వాడుకుంటే మన ఆరోగ్యం కూడా దివ్యంగా ఉంటుంది.